ధీరజ్, సాగర్ అయితే నర్మదా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా నర్మదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటారు. సార్, మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాం. మా అన్నయ్య మీ అమ్మాయితో ప్రేమించుకున్నారు. మా అమ్మాయి మీ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఎంత దినిగా ప్రేమించుకున్నారంటే ఒకరినొకరు విడిచిపోలేనంతగా ప్రేమించుకున్నారు. వీళ్ళు ఎంతైనా జీవితాంతం కలిసి ఉంటామని అనుకుంటున్నారు. ఆ విషయం మీకు చెప్పడానికే వచ్చామని అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని నర్మదా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. మీరు వీళ్ళని విడదీయకండి ఎంత మాత్రానైనా అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. ఆ మాటలకి వాళ్ళ నాన్నైతే షాక్ అయ్యి అలా నర్మదా కాసైతే చూస్తూ ఉంటారు. ఇక నర్మదా ఏం చేయలేక తలదించుకొని అలా చూస్తూ ఉంటుంది. ఇక సాగర్ అయితే చాలా టెన్షన్ పడి భయపడుతూ ఉంటాడు. ఇక నర్మదా వాళ్ళ నాన్నైతే చాలా కోపంగా రైస్ మిల్లుకి అయితే రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా కారు దిగి రామరాజు దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఇక రామరాజు దగ్గర కూర్చొని, మీ రెండో అబ్బాయి మా అమ్మాయిని గాఢంగా ప్రేమించాడంట, వాళ్ళిద్దరూ కలిసి ఉండకపోతే బతకలేరంట అని అయితే చెప్తూ ఉంటాడు. ఈ విషయాన్ని నీ చిన్న కొడుకు వచ్చి నాతో పెళ్లి పెద్దగా మాట్లాడాడు అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏం చేయలేక అలా తలదించుకొని చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఈరోజు వచ్చి మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడారు అని అయితే చెప్తూ ఉంటారు. అలా చెప్పగానే నా పెద్ద మనిషిలాగా ఎంత తిరిగా మాట్లాడాడు అని చెప్పి అనేసరికి రామరాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పండి అని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నర్మదా